मोहतरम नाज़रीन आदाब, AD न्यूज़ में आप सभी का खैर मकदम है। रियासत तेलंगाना के बाज़ अजला में ज़ोरदार आंधी, गरज व चमक के साथ बारिश हुई। बारिश के नतीजे में आम, धान और मकई की फसलों को काफ़ी नुकसान पहुंचा। बौदर हल्के के बेशतर मुकामात पर भी बारिश हुई, जिसके सबब बिजली के पोस्ट और दरख्त गिर पड़े और ज़िले भर के सैकड़ों एकड़ पर फैली फसलों को काफ़ी नुकसान पहुंचा, जिस पर किसानों में तशवीश की लहर दौड़ गई। जिसके पेश नज़र आज बौधन रुकन असम्बली पी सुदर्शन रेड्डी ने बौधन हल्के के मुख्तलिफ मौज़ाजात का दौरा किया और नुकसान हुई फसलों व तबाहशुदा फसलों का जायजा लिया। इस मौके पर किसानों ने पी सुदर्शन रेड्डी को कहा कि हुकूमत से उनको तबाहशुदा फसलों का मुआवजा दिलाया जाए और किसानों की मदद की जाए। इस मौके पर उनके हमरा उर्दू अकेडमी चेयरमैन ताहिर बिन हमदान, काउंसलर शरद रेड्डी के अलावा दीगर मौजूद थे। బాగా డ్యామేజ్ అనేది తెలుస్తూ ఉంది. మరి కొన్నేమో మనం కోతకు వచ్చినాయి. ఇక్కడ ఎడిపల్లి మండలంలో తొందరగా చేస్తాను కోతకు వచ్చినాయి. అయితే వడ్లు రాలిపోతూ ఉన్నాయి, ప్లస్ కోత కూడా కష్టమవుతుంది. ఇంకా 4 రోజులు వరి ఏర్లు ఒక 2-2.5 ఇంచుల కంటే లోపల పోవు. ఎక్కువ తడిసిన తర్వాత గాలికి అన్ని పడిపోతాయని రైతులు భయపడతా ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏ విధంగా వాళ్ళకి మనం బెనిఫిట్ చేస్తాము, ఎక్కడ ఏ పంట ఏ ఊర్లో ఎంత డ్యామేజ్ అయింది మీరు అన్ని రికార్డ్స్ చేసి పెడితే మరి ఆఫీసర్లతో మాట్లాడి మనం ఏం చేయగలుగుతాం పరిశీలిస్తాం తప్పనిసరిగా. అదేవిధంగా రైతులకు కూడా మరి మీరు మాకంటే అనుభవజ్ఞులు కాబట్టి నీళ్ళు ఇప్పుడు ఉంటే మంచిదా తీసేస్తే మంచిదా మీరు దాన్ని బట్టి ఒక డిసిషన్ తీసుకోండి. కోతకు వచ్చిందంటేనేమో తీసేస్తేనే బెస్ట్, తీసేయండి. ఆ విధంగా అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. తప్పనిసరిగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ తిరగండి. గత ప్రభుత్వం అన్ని సిస్టంలని నాశనం చేశాయి. మనం ఇంతకుముందు లోన్ ఇస్తే ఇన్సూరెన్స్ కట్టిస్తుంటాం, ఆ వ్యవస్థనే పోయిందని చెప్తా ఉన్నారు రైతులు. కాబట్టి తప్పనిసరిగా ఈ 4 రోజులు 2-3 months ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత ఒకటి సెట్ చేసుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ సీజన్ వరకు వర్షాకాలం పంటల వరకు మనం ఆ టైప్ అన్ని మీ రైతులతోని కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్తో డిస్కషన్ చేసి అగ్రికల్చర్ ఆఫీసర్లతో డిస్కషన్ చేసి ఇది ఎప్పుడు వచ్చేటి ఇది మనం చేతులు లేని పని. వడగాలులు ఎప్పుడు వస్తూ ఉంటాయి, ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఆ వడగాలుని మనం ఆపలేము. డ్యామేజ్ అయినాయి, ఆ డ్యామేజ్ని మనం ఎంత మట్టుకు వాళ్ళకు సహాయం చేయగలుగుతాము డ్యామేజ్ క్రాప్ కానీ అది కూడా ఆ విధంగా ఇన్సూరెన్స్ ఉంటుండే. ముందు ఇన్సూరెన్స్ లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఏదైనా ప్రభుత్వం ఎంత మట్టుకు సహాయం చేస్తుందో ఆలోచించి ఇప్పేందుకు ప్రయత్నం చేద్దాం.